రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను ప్రస్తుతం ముత్యాలంపాడు గ్రామం, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లాలో గల రైతు దగ్గర ఉన్నా అండి. బాబాయ్ నమస్తే. బాబాయ్ చెప్పండి. ఏం పేరు బాబాయ్? కట్టా తిరుపతి రెడ్డి. కట్టా తిరుపతి రెడ్డి. ఏ వెరైటీ వేసారు బాబాయ్? అరుంధతి అనే 142 వేసా. దగ్గర తీసుకొని మెలినో కంపెనీ వాడిది ఆగస్టు ఆఖరికి నాటడం జరిగింది. ఓకే. ఆ తర్వాత నాటిన తర్వాత చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు నుంచే కొంచెం కేర్ తీసుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ వచ్చా. 10 నుంచి 12 గంటలు పొలం మంది వేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు దగ్గర 30 గంటలు మిరపకాయలు కోయడం జరిగింది. ఒక 10 నుంచి 30 గంటలు అయింది అనే అభిప్రాయం చూసిన వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఓకే. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? అరుంధతి 2 ఎకరాలు వేసా బాబు. అరుంధతి మెలినా సీడ్స్ వారి అరుంధతి 142 రకం భవ్య సీడ్స్ వాళ్ళ దగ్గర తీసుకొని 2 ఎకరాలు నాటడం జరిగింది. ఓకే. ఈ 2 ఎకరాల్లో ఇప్పటికి 30 క్వింటాలు కోసారు. 2 కాయలు, పచ్చికాయ అయితే కొయ్యలేదు. ఓకే. ఎలా ఉంది ఇప్పుడు? మీరే నర్సరీలో పోసుకున్నారు కదా సీడ్? మేమే నర్సరీ పోసుకున్నాం. మొలక శాతం ఎలా ఉంది బాబాయ్? మొలక శాతం 98% బాగుంది. అయితే దీనికి ఉన్న ఉత్తమ లక్షణాలు ఏమిటంటే చెప్పండి. పండుపోత అనేది 10% ఉంటుంది. 90% కూడా పండుపోత తక్కువ ఉంటది. ఓకే. మన చేలోకి వచ్చినా చాలా తృప్తిగా ఉంటది. పెద్ద పెద్ద పువ్వులు, పండు పిందెలు కావు, అన్ని సైజు పిందెలే అవుతుంటాయి. ఎమ్మటే పిందె అయిపోద్ది పోరాటంతో. ఫస్ట్ అయితే బొబ్బరి శాతం అయితే చాలా తక్కువ. మనకి ఈ సంవత్సరం ఎక్కడ చూసినా కానీ మెయిన్ ఫస్ట్ నుంచి బొబ్బరి అనేది విపరీతంగా ఉంది. నాగేశ్వరం అయితే బొబ్బరి ఇప్పటికీ లేదు. ఓకే. తాలు శాతం బాబాయ్? తాలు శాతం అంటే తక్కువగానే అయిందండి. 50 బస్తాలు ఎరుపు అయితే 15 బస్తాలు తెలుపు కావడం జరిగింది. ఓకే. అది కూడా మొన్న పడ్డ వర్షం దాటికేగా? వర్షం దాటికే, లేకపోతే 100% ఉండేది. ఓకే. అయితే మన కోత కూలి ఎలా ఉంది బాబాయ్? కోత కూలి కూడా చాలా 6 కింటా కోసి అక్కడ పోస్తాం. 2500 కోత కూలి కూడా మనకు కలిసి వస్తుంది. తెల్లగాయలు ఎరుకోవటం కూడా చాలా 50 గంటలు 30 గంటలు తెల్లగాయలు కూడా మీరాను పిన్ని మీ ఇద్దరు కలిపి ఉంటాం. ఎక్కడికి పోతాం? అదేలే. అంటే మనకి కాయ సైజు అవి ఎలా ఉంది బాబాయ్? కాయ సైజు సూపర్ 10 కి ఈక్వల్ ఉంటుంది. సైజు సూపర్ 10 కంటే ఇంకా కొంచెం సైజే ఉంటుంది. సూపర్ 10 కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం తోలుపాలు పైపు అనిపిస్తుంది. ఓకే. అంటే మనకి మార్కెట్లో మంచి రేటు పలికిద్దా ఎండుగాయ? ప్రస్తుతానికి చేయలేదు, అన్ని ఏసీలో నిల్వ చేశా. ఓకే. ఒక్కసారి కొంచెం కాపు ఇప్పుడు ఉన్నదైతే ఎంత వస్తుందని అంచనా? ఇప్పుడు 2 ఎకరాల మీద 30 క్వింటాలు అయితే అని ఎవరు చూసినా అంటారు. చెరుకు కాయ ఏంది రేట్ ఉంది. తిరుపతి రెడ్డి డిఫరెంట్ మోడల్ గా తయారు చేసి మన చుట్టుప్రక్కల ఇప్పుడు మనోళ్ళు రైతులు వస్తారా, వచ్చి చూస్తారా? చూసిపోతారు. నా చేరు అన్ని అందరూ గ్రామంలో వాళ్ళందరూ కూడా ఓకే. ఓకే. మాంసేన ఎలా ఉందో చూడాలని వచ్చి చూసిపోతా ఉంటాం. అంటే ఇప్పుడు ఈ 2 ఎకరాల మీద కూడా ఎట్టలేదన్నా మనకి 25 నుంచి 30 గంటలు అయితే మాత్రం ఖచ్చితంగా 30 గంటల దాకా ఈజీగా అయితే. ఓవరాల్గా మీరు ఫస్ట్ నుంచి చూస్తారు మన మొక్క నాటిన కానించి ఇది మొక్క అనేది ఎదుగుదల కానీ అవి ఎలా ఉంది బాబాయ్? ఎదుగుదల అనేది మనం చేసే సేద్యాన్ని బట్టి ఉంటుంది. ఓకే. దానికి సరైన అన్ని పోషకాలు కానీ ఎరువులు కానీ అన్ని అందిస్తే ఇమ్యూనిటీ పవర్ పెరిగి అమ్మటే రికవరీ. మనం ఏం పట్టించుకోకపోతే ఆ దశలోనే ఉండిపోతుంది. ఓకే. ఇది రైతుని బట్టే ఎదుగుదల ఉంటుంది. అంటే రైతు మెయింటెనెన్స్ బట్టే ఎదుగుదల ఉంటుంది. బాబాయ్ మీ అనుభవంలో దాదాపు మీరు నాకు తెలిసి 30-35 సంవత్సరాల నుంచి మీరు పొలం చేస్తూనే ఉన్నారు కదా. అంటే మనం ఇత్తనంలో కూడా దమ్ము ఉండాలంటావా? ఇత్తనంతో పని లేదు, రైతు మెయింటెనెన్స్ కూడా. ఇత్తనం ఆరుగాలం చేసి ఆడ మనిషి చేతిలో పోయినారని మన పూర్వీకులు పెద్దలు చెబుతుంటారుగా. ఇత్తనం లేకపోతే మనం ఏం చేస్తాం? అవును. సరైన దొరికి సేద్యం సక్రమంగా చేస్తే సరైనటువంటి దిగుబడి తీసుకోగలరు. అదేలే. లేకపోతే ఎలా సాధ్యపడుతుంది? ఓకే. మంచి మందు కట్టలు ఎన్ని పెట్టారు బాబు ఈ 2 ఎకరాల మీద? 2 ఎకరాలకి 25 మందు కట్టలు పెట్టారు. అంటే ఎకరానికి 12. ఓకే. ఇప్పుడు 3 దఫాలు మందు చల్లకుండా డిఏపి లిక్విడ్ ఉందిగా, దాన్ని స్ప్రే చేసి చల్లమన డబ్బా ఎందుకు డిఏపి లిక్విడ్ స్ప్రే చేసి. ఓకే. రైతు అందరికీ ఒక్క విషయం గమనించండి. మనతో పాటు ఇప్పుడు దాచేపల్లి భవ్య ట్రేడర్స్
ప్రొపరైటర్ అప్పారావు గారు కూడా మన దగ్గర ఉన్నారండి. వారి అభిప్రాయం కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, వెరైటీ గురించి చూస్తున్నారు కదా. ఈ వెరైటీ అండి మెలీనా కంపెనీ వాళ్ళది అరుంధతి 142 అండి. ఇది గత 3 సంవత్సరాలుగా నేను రైతులకి అందరికీ ఇస్తూనే ఉన్నానండి. ఈ వెరైటీని ఇది పచ్చి పండు 2 మల్టీపర్పస్గా వేసుకోవడానికి రైతుకు బాగా అనుకూలంగా ఉంటుంది. పచ్చికాయ వేసుకోదలసినటువంటి పచ్చికాయ నేను కోస్తానన్నటువంటి రైతు జూలైలో కనుక నాటుకుంటే దగ్గర పండుగాయలకి ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో పచ్చికాయల మీద కూడా అంతే ప్రాఫిట్ వస్తుంది. లేదు నాకు పచ్చికాయ అవసరం లేదనుకున్నప్పుడు ఆగస్టు ఆఖరికి లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కనుక వేసుకున్నట్లయితే పండుగాయకి బాగా అద్భుతంగా ఉంటుంది. ఈ దీంట్లో నేను గత 3 సంవత్సరాల నుంచి చూసినటువంటి పరిస్థితి అయితే బొబ్బర్ అనేది 1% కూడా ఉండదు. ఇచ్చేలో అరుంధతి 142 అనే వెరైటీలో బొబ్బర చెట్టు అనేది 1% కూడా తగలదు. అద్భుతంగా బొబ్బరికి, నల్లికి, తామరకి తట్టుకునేటువంటి వెరైటీల్లో మొదటి స్థానంలో ఉండేటువంటి వెరైటీ మెలీనా వాళ్ళది అరుంధతి 142. కాటా కూడా బాగా వస్తుంది. కూలీలు కూడా కింటాకి 5 నుంచి 6 మాత్రమే పడతారు. కాబట్టి రైతులందరూ కూడా వేసుకోవచ్చు. ఎక్కడైనా తామర పురుగు కానీ పువ్వులు ఎక్కడైనా ఉందా చూపించు, ఎన్ని పువ్వులు అని చూపించు. బొబ్బర, నల్లి, తామరని తట్టుకోవాలి అలాంటి మాకు వంగడమే కావాలంటే చూసుకో, ఎక్కడైనా తామర పురుగు ఆడన్నా మెలీనా కంపెనీ వాళ్ళది అరుంధతి 142 వేసుకోవాలని రైతులందరూ కూడా లేదు ఊళ్ళో తామర పురుగు గోల్ చేస్తారు. నేను లేదనంటే మరి ఎగదాలు చేస్తాను పిల్లగాళ్ళని చాలా తక్కువే ఉంది రాట. మునుపు పత్తేసారా బాబాయ్ మిరపతోట? కూడా మిరపేది అంటే ఏగిలి మారవాలి కదా. జీలుగులు జల్లి రోటావేటర్ వేసి అసలు మిరపతోటనే రోటావేటర్ వేసాం లాస్ట్ మిరపతోట పచ్చిమీనే రోటావేటర్ వేసి పెద్ద పెద్ద దుంపలు ఏరిచి వ్యవసాయం చేసి జీలుగులు జల్లి మళ్ళీ రోటావేటర్ వేసి. ఓకే, అంటే మనం కొంచెం పంట మార్పిడి అనేది కూడా ఖచ్చితంగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం బాబాయ్. మీ అభిప్రాయం? నా అభిప్రాయం మెయింటెనెన్స్ చేసే రైతుని బట్టి ఉంటుంది. చేసే విధి విధానాలు బట్టి చేసుకుంటూ వస్తే పత్తిపాడు ఏరియాలో ప్రతి సంవత్సరం మిరపేస్తారు. అవును, మరి అప్పుడు వాళ్ళకేంది మా ఊర్లో కూడా 10 ఏళ్ళ బట్టి మిరపతోట వేసేవాడు. అందుకు కాబట్టి లాస్ట్ ఇయర్ ఏ లేదు ఇంకా ఎంత పచ్చిగా ఉన్నప్పుడు రోటావేటర్ వేసేసా. అదే ఈ మందులు అనేది మీరు కొంచెం వెనకైనా కానీ బానే ఉందా? ఒక అరుంధతి వరకు స్పెషలే 2 రోజులు అంటే కొట్టేలాగా అన్నిటితో పాటు దీంట్లో అసలు బొబ్బర్ లేదుగా, పక్కన శాంపుల్ ఉంది దానికి బొబ్బర్ వస్తుంది అని మామూలుగా వాడుకుంటూ వచ్చేవాడిని. మధ్యలో దానికి ఒకసారి కొట్టేవాడిని. అంటే మిగతా వెరైటీలకు ఒకసారి ఒక స్ప్రే అనేది మీరు స్ప్రే కాదు, ఇక్కడ మనకున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇయాటి మిరపతోటకి అవగాహన లేకుండా మిరపతోట వేయకూడదు. ఓకే, తదుపరి మనకు బొబ్బర్ మూమెంట్ ఎలా ఉంది అనేది చేలోకి వస్తే గమనించుకోగలగాలి. మనం వాస్తవం గమనించుకొని ఆ బొబ్బర్కి అప్పుడు ఎంబటే ఇదేంది అది మన బిఎస్ఎఫ్ ఎక్స్పనస్ కాదు స్వెపినా అనాబి ఎబాసిను డెసైడ్ ఇలాంటి రకాలు తీసుకొచ్చి 1 లక్ష రూపాయలు ఇంట్లో పెట్టుకున్నాను. ఇంకా దీన్ని కొట్టిన తర్వాత దీనికి ఆపి మధ్యలో 3 రోజుల గతంగా ఆ మధ్యలో దానికి ఒకసారి కొట్టేవాడు. ఓకే, ఆ మూమెంట్ అయిపోయింది. ఆ మూమెంట్ అయిపోయిన తర్వాత నల్లి మూమెంట్ ని మనం గమనించాలి. అంతే, అంటే వచ్చిన రోగాన్ని బట్టి మనం అనేది మందులు అనేది మార్చుకోవాలి. అట్లా మారిస్తేనే హైబ్రిడ్ రకాన్ని సక్సెస్ చేయగలిగా. అవును, అది ఎమ్మటే నల్లి వచ్చి ఎర్రంగా అయిపోతుంది చేను. నేను ఇంత చేసుకొచ్చి ఎమ్మటే కొన్ని వెరైటీలు తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకొని ఒక 4-5 సార్లు రోజు మార్చి రోజు కొట్టా. ఓకే, ఇంకా తర్వాత చేను మన కమిట్మెంట్ లోకి వచ్చిన తర్వాత ఇంకా యథావిధి కొట్టుకోవచ్చు. ఓవరాల్ గా మీరు రైతుకి ఏం ముందుకేమన్నా వేస్తారా బాబాయ్ అరుంధతి? మీరు వేస్తా. ఈ 3 ఎకరాలు 3 ఎకరాల పక్కనే ఉంది. ఓకే, ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసారు, ముందుకు 3 ఎకరాలు ప్లాట్ వరకు వేద్దాం. రైతుకి మీరు ఇచ్చే సలహా ఏంది బాబాయ్ ఈ వెరైటీ గురించి? ఈ వెరైటీ గురించి ఇచ్చే సలహా బొబ్బర్ తక్కువ. నువ్వు ఒకసారి మందు కొట్టలేకపోయినా ఒక వంతు కొట్టలేకపోయినా నీ చేను నీకు పదిలంగానే ఉంటది. ఓకే, మనం కంగారు పడినా మన వంతు కొట్టలేదు అని అరుంధతి గాడికి మటు ఉరికి రావాల్సిన అవసరం లేదు. ఓకే,
నేను చెప్పే ఎవడైనా ప్లాట్ వేసుకున్నారు ఎవడైనా దానికి సపరేట్ మందు ఒక కొంత ఆపుకొని తర్వాత కొట్టుకోవచ్చు, బొబ్బర లేదురా చేయాలని చెప్పే పిల్లలందరూ. మనూరు చుట్టుప్రక్కల పొలాల వాళ్ళు కూడా వచ్చి చూస్తానరా? చూస్తానే ఉంటాం. అక్కడ ఉదయం సెంటర్ లో టీకి రావడానికి అందరూ మహా జూనియర్ సైంటిస్టులు అంతా తయారైంది. అవును. కాకపోతే నేను ఓపెన్ అవ్వకుండా వాళ్ళు చెప్పేది గమనిస్తా. పిల్లగాళ్ళు ఏ మందుకి ఏ టెక్నికల్ కొట్టాలంటారు, కేపెన్ కొట్టాలన్నా, సీజ్మెట్ కొట్టాలన్నా, ఓమైట్ కొట్టాలన్నా, అబాసిన్ కొట్టాలన్నా, అనాబి కొట్టాలన్నా, డెసైడ్ కొట్టాలన్నా, డెలిగేట్ కొట్టాలన్నా, ఎక్స్పోనెస్ కొట్టాలన్నా, న్యూట్రిన్స్ ఏం కొట్టాలి, న్యూట్రిన్స్ ఏం వేయాలా. న్యూట్రిన్స్ వాడారా బాబాయ్? న్యూట్రిన్స్ వాడా. కెరీర్ కొట్టా మచ్చకాయలకి ఖరీదా అది తనుక వాళ్ళది. ఇది లేదు కాల్షియం బోరాన్ సపరేట్ వచ్చింది లిక్విడ్ ఇప్పుడు. అదే అవి చేస్తుంట కాల్షియం బోరాన్. మంది ప్యాకెట్ చూస్తే ప్రతి ప్యాకెట్ మీద కూడా బ్యాక్ సైడ్ వెనక వైపు క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ మీరు మునుపు తీసుకున్నప్పుడు గమనించారో లేదో కానీ ప్రతి ప్యాకెట్ మీద మంది 10 గ్రాముల ప్యాకెట్ దాదాపు 33 వెరైటీలు ఉంది. మంది మెలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కంపెనీ. మనకు ప్రొడక్షన్లో వచ్చేసరికి దాదాపు 30 నుంచి 35 సంవత్సరాలు ప్రొడక్షన్లో అనుభవం ఉంది. ఈ ప్రొడక్షన్ తర్వాత మార్కెటింగ్ ఫీల్డ్లోకి వచ్చినాం మనమే డైరెక్ట్గా మార్కెటింగ్ చేసుకుంటానికి. మార్కెటింగ్ ఫీల్డ్లో కూడా వచ్చి 7 నుంచి 8 సంవత్సరాలు అయింది. ప్రతి ప్యాకెట్ మీద కూడా క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసుకోవచ్చు. స్కాన్ చేసుకోవటం వల్ల మొలక శాతం ఎంత అనేది మీరు ప్యాకెట్ తీసుకున్నప్పుడే మొలక శాతం తెలుసుకోవచ్చు. 100 విత్తనాలలో ఖచ్చితంగా 90 పైన ఉంటేనే 90, 92, 94 ఉంటేనే మనం ప్యాకింగ్ తయారు చేస్తాం. 89.99 ఉన్నా మేము ప్యాకింగ్ తయారు చేయం. మీరు ఓకే చేస్తారండి. అయితే నర్సరీ వాళ్ళ ప్రాబ్లం కూడా లేకుండా నర్సరీ వాళ్ళ మెయింటెనెన్స్ కూడా మొలక శాతం ఉంటుంది. అవును. సరైనటువంటి పద్ధతిలో మొలక శాతంలో ఆ మొలక మొలిసేటప్పుడు సరైన రీతిలో వాళ్ళు మెయింటెనెన్స్ లేకపోతే మొలక శాతం అట్లాంటి వాళ్ళ దగ్గరే మనం అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరనే మనం ఇచ్చుకోవాలి. గారి దగ్గర పంపిస్తారండి గంగిరెడ్డిపాలెం. ఓకే. 1 వ్యక్తి మన విషయంలో ఎవరి విషయంలోనూ రైతు పట్ల శ్రద్ధగా ఉంటాడు. అదే తర్వాత ఆయన కోపం లేదు. అవునవును. ఎవరికైనా తెలుసు అన్ని రకాలైనటువంటి మనిషి. మనకి ఇంకోటి ఏంటంటే మొలక శాతం తెలుసుకోవచ్చు బాబాయ్. తర్వాత జెనెటిక్ ప్యూరిటీ అని ఉంటుంది, స్వచ్ఛత నాణ్యత. దానిలోనే మీరు ప్యాకెట్ తీసుకున్నప్పుడు పెద్ద మొబైల్తో స్కాన్ చేసుకుంటే లాట్ నెంబరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని మొలక శాతం వస్తుంది. దాంతోపాటు జెనెటిక్ ప్యూరిటీ, స్వచ్ఛత నాణ్యత మంది 98-99% ఉంటుంది 100కి. స్వచ్ఛత నాణ్యత అంటే ఏంటంటే 100 మొక్కల్లో 98-99 మొక్కలు మన సేమ్ యూనిఫామ్గా ఉంటాయి. మీరు ఏదైనా పడి మొక్కలు మనయే కాకుండా వేరే కనుక తీసుకొని వచ్చేస్తే ఇది మా మొక్క కాదు వేరే మొక్క అని కూడా మేము చెప్పగలుగుతాం. అదేలే. రైతు సోదరులందరూ గమనించవలసిందిగా కోరుచున్నాము. ముత్యాలంపాడు గ్రామం అండి, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లాలో గల రైతు దగ్గర ఉన్నామండి. మీరు ఎప్పుడైనా ఫీల్డ్ చూడాలన్నా కానీ ఒక నెలలోపైన వచ్చి చూడండి. బాగా గ్రీనిష్గా వర్ణం చాలా బాగుందండి. ఎటువంటి బొబ్బెర కానీ నల్లి ప్రభావం కానీ ఇప్పటికి ప్రస్తుతానికి ఈరోజు ఫిబ్రవరి 20, 2024 అండి. ఈ రోజుకి కూడా ఎటువంటి ప్రభావం లేదు. ఆల్రెడీ 2 ఎకరాలు విస్తీర్ణం అండి. 30 క్వింటాలు ఎండుగాయ కూడా కోసారండి. సదా రైతు సేవలో మెలీనా సీడ్స్.